జీవసింహాలు ఎక్కడో కాదు అంతా ఇక్కడే. పైపు లీకేజ్ ఒక్క పేట్లో అన్నిటికీ దొరుకుతాయా? Halo, best paint of India. JSW Paint. Research based education, SAP, Pegasus certifications, entrepreneurship. KL, deemed to be university. సాధారణ మ్యాట్రిమోనియల్ తెలుగు షాదీ లైవ్ అండ్ కొత్త అడ్వాన్స్ చాట్ ఫీచర్ తో మీ మ్యాచెస్ తో ఇన్స్టెంట్ గా మాట్లాడుకోవచ్చు. వెంటనే అభిరామం చేసుకోండి. చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలు చేశారు. ఎడై స్పైన్ మేనేజ్మెంట్ సెంటర్ గురించి 75 plus entrepreneurs, student exchange program, internship abroad. KL, deemed to be university. మా ప్రత్యేక ట్రీట్మెంట్ ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నడుము నొప్పులు, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ మలబద్ధకం, ఒల్లి మచ్చలు, అలర్జీ, సోరియాసిస్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు హెర్బల్ ట్రీట్మెంట్ ఇవ్వబడింది. ఆర్టీఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడి ఉత్పత్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడింది. 6 రాష్ట్రాలలో ఆర్టీఆర్ హెర్బల్ హాస్పిటల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పాండిచేరి, మహారాష్ట్ర, జీవసింహాలు ఎక్కడో కాదు అంతా ఇక్కడే. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు ప్రశ్నల పరంపర. పంట నష్టంపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షం. రైతులను ఆదుకుంటామన్న మంత్రి కోమటిరెడ్డి. మేడిగడ్డ అధికారులు ఇంజనీర్లతో ఎన్డీఎస్ఏ డ్రగ్స్ అండ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు. మరొకరు లక్షతో మించిన డిపాజిట్ విత్డ్రాల్పై నిఘా. కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ పార్టీపై ప్రశ్నల వర్షం కురిపించాయి. సిసోడియా, కేజ్రీవాల్ తో ఒప్పందాలు సహా నిందితులిచ్చిన వాంగ్మూలాలపై ఈడీ అధికారులు ఉండనున్నారు కవిత. మరోవైపు ఈడీ కార్యాలయంలో కవిత పిఏలు రాజేష్ వారి నుండి పలు వివరాలు రాబట్టారు. పిఠాపురం పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. చంద్రబాబు బుజ్జగించడంతో పవన్ గెలుపును సాధిస్తారని గతంలో చెప్పారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్ఎన్ వర్మ. ఆయన ఇప్పుడు మరోసారి తగ్గేదే లేదంటూ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కామెంట్స్ లో ప్రస్తావించిన వర్మ తన వర్షం వినిపించారు. పిఠాపురంలో పవన్ బరిలో ఉంటే మాత్రం భారీ మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు వర్మ. మంగళవారం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ తో పవన్ గారు వర్మ. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయం ప్రకటించారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నుండి తాను పోటీ చేస్తాంటూ గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు జనసేనాని. అయితే ఒకవేళ మోదీ, అమిత్ షా ఆదేశిస్తే తాను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని ఉదయం పిఠాపురం బరిలో నిలబెడతామని చెప్పారు పవన్. ఈ పరిస్థితుల్లో మరోసారి తెరపైకి వచ్చారు వర్మ. పవన్ కాకపోతే ఎవరొచ్చినా తానే పిఠాపురం కూటమి అభ్యర్థి అని ఆయన చేసిన కమెంట్స్ పొలిటికల్ గా హీట్ పెంచాయి. ఏదైనా మనసు మార్చుకుని పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగంటే వారికి ఒకసారి మాటించేట వ్యక్తి పరిస్థితుల నుంచి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి తీరతాం. ఆయన కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఆయనకి పర్సనల్గా ఎంపీ జిల్లాను ఆలోచన వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తామని నేను కూడా పవన్ కళ్యాణ్ గారు